అక్కడే పాడు చేస్తుంది. పాడు చేస్తుంటే ఆ చేతితో అన్నం పెడుతుంది. ఎలా ఉంటుంది? అమ్మ నిద్రమత్తు, రాత్రి నిద్ర లేదా, ప్రార్థనలో ఉన్నట్టున్నావు తెల్లవారులు కనుక పడుకుంటే పడుకో. ఇక్కడ పులిపిట్టు మీ కొరకే ఎత్తుగా కట్టాను పడుకోవడానికి. ఆ కేజీఆర్ అమ్మగారు కూడా వెళ్ళొచ్చు, పడుకోవచ్చు. మీ అమ్మగారేనా? బాగా గుర్తున్నాను, సంవత్సరం తర్వాత వచ్చినా. అది భయపడొద్దు, మీ అమ్మాయికి పెళ్ళి అయిపోద్ది. ఆమె అయితే అలా ఓర్పుకు పడుతున్నాను. అలాగమ్మ బ్యాంక్ నా పేరు రామరావు అని పిలిచి ఏదో పెట్టేవారు. అలా గడుస్తున్నాయి. ఒక అమ్మాయి విరోచనాలు వస్తుంటే, అమ్మ ఇలా రా మల్లేశ్వరి, మీ అమ్మాయికి నేను ప్రార్థన చేస్తాను, తగ్గటం లేదు, తగ్గిపోద్ది సాయంత్రం భోజనంకి వచ్చేసరికి అని యేసు ప్రభు శక్తిని చూపించాలని పిలిపించాను. భర్త అలా ఎర్రగా చూస్తున్నాడు. అలా ఆవిడతో మాట్లాడి నాకు అనుమానం నా మీద. ఎర్రగా చూస్తే నాకు అటువంటి మనసే లేదు కదా. దేవుని శక్తి, దేవుని ఆత్మతో ప్రార్థన చేశాను. ఇంకా విరోషాలు ఉన్నాయి కానీ పక్కన భోజనం చేస్తాను నేను. గబగబా అమ్మ ఆకలి అయిపోయింది, కడుపు వెళ్ళిపోయింది, బ్యాంక్కి వెళ్ళిపోయాను. సాయంత్రం వచ్చేసరికి పిల్ల ఆడుకుంటుంది. విరోచన తగ్గిపోయినాయి. అప్పుడు ఈవిడికి మల్లేశ్వర ఆవిడికి కొంచెం ప్రభు అంటే ఆకర్షింపబడింది. మెల్లిగా ఒక్కోసారి నా కూరలు తెచ్చేది. అలా ఆయన అక్కడ ఉండగా దగ్గరుంటే వేయనివాడు, డబ్బులు ఇచ్చుకుని వేయనివాడు. దగ్గరికి వస్తుందని భయం దానికి, వాళ్ళకి. అలాగే మొత్తానికి అలా అయింది. ఆ కుటుంబం రక్షణ పొందింది. బ్రాహ్మిన్స్ మొత్తం అందరూ, అది మాత్రమే కాదు, వారి కుటుంబాలు అందరూ కూడా రక్షణ పొందారు. చెప్పగలడు దేవుడికి. నేను తగ్గించుకోవడం. రోజు నువ్వు సాధారణంగా హోటల్కి వెళ్తే ఎలాంటి హోటల్కి వెళ్తాం? చక్కగా రుచికరగా పెద్ద తోడలో గేడలు అన్నీ వేసేసి ఆ మంచి కోడి మాంసం తింటే అలాంటి వాటికి వెళ్తాం, అంతే కదా. వెళ్ళవా? అలా వెళ్తుంటారు. కానీ ఒక పక్క విరోషాలు, ఆ చేతితో అన్నం పెడుతుంది, నేను తినగలనా? నువ్వు తినగలవా? నువ్వెక్కడ అసలు బాగా లావుగున్నావు, పోతావు. మరి ఎందుకు అలాగ తిన్నాను? దేవుని ఆత్మ కలిగిన వారిలో అసహ్యం ఉండదు. ఒకటే గురి, ఆత్మ ఎలా రక్షణ పొందుతుంది, ఎలా వాక్యం అందించాలి, ఎలా ప్రేమ చూపాలి. అది ఇందులో మరొకటి చెప్తున్నారు, మీరు ఇతరులకు సువార్త ప్రకటించి ఆత్మల సర్వసత్యములు ఎప్పుడైనా నడిపిస్తే మీ రోగం పోద్ది, మీ సమస్య పోతుంది, అన్నీ పోతాయి. పెద్ద ఇక్కడ 7 వారాలు తిరగనవసరం లేదు. ఏం చేయాలమ్మా? అలాగా ఎవరో ముసలి తీసుకొస్తుంది, రేపో మాపలా ఉన్నట్టు ఒక్కొక్కడు ఫోన్. అలాగని చివరిలోనే ఆత్మరక్షణ పొందుతుంది, నా అకౌంట్ వేసుకుంటాను, తీసుకొస్తాం. పాపం తెరిపిలేనా? నాకు చెప్పింది అర్థమైంది ఎంతవరకును? నిద్రలో ఉన్నానండి బాబు, మీరు ఏదో చెప్తున్నారు అర్థం అవ్వలేదంటవా? నీడెక్కడ? తెరిపిలేనా? పోనీ ఆ నిద్రపోతుంది ఆవిడ, చూద్దాం నిద్రపోవడమా? రైట్. కనుక పరిశుద్ధత ఒకటే దేవుడు కోరుకున్నాడు. పరిశుద్ధత ఒకటే దేవుడు కోరుకుంటున్నాడు. నీళ్ళు పరిశుద్ధత, లోకానుసారమైన మనస్సు లేకుండా శరీరానుసార మనస్సు లేకుండా నీకు నువ్వు పరిశోధన చేసుకొని నీ జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే, నీ ఆత్మను కాపాడుకుంటూ ఉంటే దేవుడు నీలో ఉంటాడు.
మా నేను దేవుడు ఉండాలని కదా కోరుకునేదమ్మా. అప్పలాడు కూతురా, నా పేరు బాగా జ్ఞాపకం ఉంది. మీ అమ్మ రాలేదేటి? పోనీ అందరు రష్ తీసుకొని నువ్వు మాత్రం రా. కనుక దేవుడు కావాల్సింది ఏంటి? మీ అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలని కోరుకున్నారు. పెద్ద చదువు చదివించావు కష్టపడి, పెద్ద ఉద్యోగం రావాలని కోరుకున్నాం. లేదు మున్సిపాలిటీలో స్వీపర్ ఉద్యోగం వచ్చినట్టు చేయిస్తావా? ఏమా? అలాగనే దేవుని పిల్లలు మనము రాజులు రాణులు. మీరందరూ ఎవరు రానివి కదా, ఏరాని కునుకురానివి. ఏదో కునుకురాని రోడొస్తున్నాయి ఈ మధ్యలో. ఏం చెప్తారో అర్థం కాదు అంటారు. ఏడుదో కొనక్క. మనందరం రాణులు, మేము రాజులు కదా. మైకేల్ కాదు, విలన్ కాదు, వినీలా విలన్ అంటున్నాను నేను. ఆడు విలలాగా ఉంటాడు. కాబట్టి మనం రాజు యొక్క, మీ తండ్రి రాజు అయితే, రాజు పరిశుద్ధుడైతే, కుమారుడు తాగుబోతైతే, కుమారుడు చెడ్డ వ్యసనాలతో బానిసైపోతే తండ్రి జీవితాంతం బాధపడతాడా లేదా? తండ్రి బాధపడితే నీకు ఏమైనా ఆశీర్వాదాలు వస్తాయా? నీకు ఆశీర్వాదం రావడం ఒకటే, ఆయనకి ఇష్టంగా మారిపో, ఆయన దగ్గరగా వెళ్ళిపో. పాతవన్నీ విడిచిపెట్టి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధురాలుగా. ఇంతకుముందు ఎన్నో ఉన్నాయి, బాయ్ ఫ్రెండ్స్ బోళ్ళు, గర్ల్ ఫ్రెండ్స్ బోళ్ళు అందరూ ఉంటాయి. లోకం మారిపోయింది కదా. అక్కడ భార్యను చంపేస్తున్నారు, భర్తను చంపేస్తున్నారు. ముఖ్యంగా టీవీలో చూస్తున్నారా కేజీఆర్? చూడలేదా? టీవీ లేదేంటి? చాలా మంచిది, కొండ మానే, అది బెస్ట్. సెల్ ఉందా? ఉందా లేదా అని అడిగాను. బెస్ట్ అదిగా, ఉందా లేదా అడిగాను. బీరకాయలు అంటే వంకాయలు ఎందుకు నాకు? ఆ ఉంటే ఉందని చెప్పు. ఆ సెల్ తీసుకుంటుంది మీ అక్క, మీ కూతురు కేజీఆర్ తీసుకుంటుందా? తెల్లవారున పడుకున్నప్పుడు లాగేది. నువ్వు చూసేప్పుడు చూడదాం. రైట్, పని మంచిది, బాగా ట్రైనింగ్ ఇచ్చావు. అలాంటి పిల్లలే కావాలి దేవుడికి. దేవుడి రాజ్యం మీదే. కనుక పరిశుద్ధత ఒకటే కోరు. ఎప్పుడైనా ఎవరైనా ప్రభువా లేచిన ఉండాలి, ఈ దినమంతా పరిశుద్ధంగా ఉండాలి, మీకు ఇష్టమైన కార్యాలు చేయకూడదు, శరీరానుసారమైన కార్యాలు నేను చేయకూడదు, ఆత్మానుసారమైన కార్యాలు మాత్రమే నేను చేయాలి. ఇప్పుడు నీ దగ్గరగా ఉండాలి, నేను నీలో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి. సాతాను శోధనలో పడకూడదు అని ఎప్పుడైనా ఉదయం లేచి ఎవరైనా ప్రార్థన చేసుకుంటారా? నేను చేసుకుంటాను. అంటే తెల్లవారుగానే సాతాను రెడీగా ఉంటాడు, ఎప్పుడు దొరుకుతావని. అమ్మలమ్మను, ముసలమ్మను, నొకాలమ్మను పంపుతాడు. ఎవడు? సాతానుడు. వాడితో మాట్లాడుతున్నప్పుడు అనవసరం మాటలు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ మీద కుండాలు, వీళ్ళ మీద కుండాలు చెప్తుంటారు. అది చాలా ప్రమాదం. అది పరిశుద్ధత పోయింది. అబద్ధం ఆడితే పరిశుద్ధం ఉందా లేదా? అమ్మ చెప్పు. లేనంటే అబద్ధం ఆడితే నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు తెలుసు. అన్నాను అనుకో, కోపం వచ్చేస్తుంది అప్పుడే. నేను అబద్ధం నిజంగా ఆడుతుంది కాబట్టి ఇది ఆడుతున్నాను చెప్పాను. ఈ కుమారి గారు అప్పుడు బాగా అబద్ధాలు ఆడతాం. వాళ్ళ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఇద్దరు అబద్ధాలు ఆడుకుంటారు. మరి అబద్ధాలు ఆడితే ప్రభువులు నమ్ముకుంటున్నావు, సంఘాలు నడిపిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చెప్తున్నావు. మరి అబద్ధాలు ఆడుతుంటే అబద్ధకులు దేవుడికి అసహ్యము ఉందా బైబిల్లో? కిజా చెప్పమ్మా, ఉందా? దాని మంది ఆడనండి, నా పద్ధతి ఆదనండి, నా పద్ధతి వరకు ఎవరు ఉంటారండి మాస్టర్ గారు అని అంటుంది. ఎవరు ఉంటారు?
నువ్వు ఉంటావా? అబద్ధం ఆడుకుంటా ఈడే ఉండేట ఎలాగ తొలాడేడు ఈడే ఉండేట ఆడు అంటే తండ్రి బీజాలు పడిపోయినాయి ఇందులో. ఆ బీజాలు ఎదుగుతున్నాయి. ఇప్పుడు ఏవి ఎదుగుతాయి లోపల? అబద్ధం అని దెయ్యం. నీకు అర్థమైపోతుంది కదా. కొత్త మొదటి వారం ఏ ఊరు? నర్సీపట్నం ఉండు. కనుక అబద్ధము ఆడేవారు నీ దగ్గర మాట నా దగ్గర మాట, మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాక ఇలా చెప్పిందా, నాకు ఇలా చెప్పింది ఈ మీద అని మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నారు. కనుక ఈ 4 డేంజర్. ఏంటిదమ్మా? 4 ఉందా నీకు? నాకు లేకపోతే అలాగే అడుగుని తగబడి వచ్చావు కదా ఇప్పటికే. 4 ఉన్నవారు చేతులు పైకెత్తండి. 4 ఉన్నవారు. 4 లేదా నీకు? 4 లేదా? 2 నాలుగు ఉన్నాయా? 2 చేతులు ఎత్తున్నావు. ఆ ముసలాం 2 ఉన్నాయా? 4 ఒక చేయి చాలదరా. పోలే 4 ఉన్నా దించి ఇంకెందుకు ఇంకా. మీ అందరూ 4 ఉన్నవారే. 4ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. నీ కుటుంబాన్ని నాశనం చేసేది 4. సైతాను వాడుకునేది నీ 4. నీ భార్యాభర్తల మధ్య గొడవ తెచ్చేది 4. నీ అక్క చెల్లెలు అత్త కోడళ్ళకి మధ్య తెచ్చేది 4. ఈ 4 నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటే నీ జీవితం అంతా సాఫీగా ఉంటుంది. నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలవా? మా పార్థివం వచ్చాడే చిరంజీవి లేడి, అది కుర్చీ ఎక్కాడా? పోలే కుర్చీ ఎక్కు. పరుపు కూడా తెమ్మంటా. జాగ్రత్త. పార్థివం వచ్చారు బాబులు. రైట్. నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతుందా? దాని ప్రకారంగా సరి చేసుకుందాం మనసు వచ్చిందా? పాస్టర్ గారు అలాగే చెప్తారు, మా చేతులు చెప్తారు, ఆ పాస్టర్ గారు అబద్ధాలు అల్లేస్తున్నారు, ఇంక మాకేటండి అంటది ఎవరు? అనకాపల్లి వచ్చే కేజీఆర్ ఫ్యామిలీ అమ్మ, పెద్దమ్మ, ఎవరో పిన్నేనా? బాగా చెప్పానే, బాగా అర్థమైపోయింది నాకు. పిన్ని నిన్ను కాదు. రైట్. అయితే దేవుడు రాజ్యము కొరకు మనం సిద్ధపాటు అవుతున్నాం. ప్రపంచ పరిస్థితి చూస్తున్నారు, యుద్ధాలు అలాగవుతున్నాయో చూస్తున్నాం కదమ్మా. శాలను ఇప్పుడు చూస్తాను, శాల చెప్పేసింది. ఇంత శాలే చూడండి. యుద్ధాలు ఎక్కడ ఉన్నా రోడ్డు మీద పైన జరుగుతాం మీ ఇంట్లోనే. రైట్. పైన జరుగుతున్నాయి. ఎవరో చెప్పుకుంటారు, మీ అమ్మాయి ప్లీజే చెప్పుంటుంది. రైట్. పోలే ఏదైతేనేమో యుద్ధాలు అవుతున్నాయి అంటే దీని రాకడ సూచన ఏంటంటే, ఏంటి దాని సూచన? దేవుడు త్వరలో వస్తున్నారు. కనుక మీరు సిద్ధముగా ఉండండి. సిద్ధపాటు. మన భారతదేశం కరెక్ట్గా ఉంటుందని చెప్పలేం, ఎవరైనా వేసేస్తారు చెప్పలేం. అప్పుడు వస్తే ఎవరు ఉంటాడో ఎవరు ఉండడో కూడా తెలియదు. కానీ నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నాలుగే ప్రపంచాలు తగలబెడుతుంది. చదువు మొదటి వాక్యం, యోబు 27:4. నిశ్చయముగా నా పెదవులు, యోబు చెప్తున్నాడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకటలేదు, నా నాలుక మోసం ఉచ్చరించట్లేదు. 2 ఒకటి అబద్ధము, 2 మోసం. 4 ద్వారా జరుగుతుంది.
యోబు పాపం విసర్జించిన వాడు. 4 గుణాలు ఉన్నాయి. పరిశుద్ధుడు, మరి ఇంకేంటి ఉన్నాయి కదా, న్యాయవంతుడు, నీతిమంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 4 గుణాలు. అతను చెప్తున్నాడు, నీతిమంతుడు చెప్తున్నాడు, పరిశుద్ధుడు చెప్తున్నాడు, నా నాలుక అబద్ధము ఆడుటలేదు, నా నాలుక మోసము ఉచ్చరించడం లేదు అన్నాడు. మరి ఆ మాట నువ్వు చెప్పగలవా? అబద్ధం పలుకట్లేదు, మోసం ఉచ్చరట్లేదు, నువ్వు చెప్పగలవా? అబద్ధం ఎవరి వస్తువు? చర్చికి వెళ్తావమ్మా మీ ఊర్లో? ప్రార్థన అయిన తర్వాత లేస్తావా? ప్రార్థన అయితే లేస్తాడు. అంతవరకు పడుకుంటావా? మా ప్రార్థన అయిన తర్వాత లేస్తానన్నా నువ్వే దొరికిపోయావు. ఇక్కడ అలాగే కింద మీద వేసే తాళీసి కట్టేస్తాం, జాగ్రత్త. నా సంగతి ఇంకా తెలీదు. వాళ్ళ మొదటి వారం ఓర్చుకో, 2వ వారం కొంచెం పెరుగుతుంది, సన్నం అయిపోతుంది దెబ్బకి. పర్లేదు, బాగానే ఉన్నాం. నా నాలుక అబద్ధం అబద్ధం ఆడతా? ఎందుకు ఆడవయ్యా? అన్నీ అబద్ధాలే. పెద్ద నీతిమంతురాలు యోబులాంటి భక్తురాలు వచ్చిందిరా. యోబు ఒక్కడే అంటున్నాడు, నా నాలుక అబద్ధం ఆడావంటే నీకు శోధన వచ్చిందన్నమాట. అబద్ధం మాడితే నీ పని జరగదు. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నీ భర్త మారు, నీ భార్య మారు, నీ పిల్లల మారు, నీ అప్పులు పో, నీ కష్టాలు పో, నీ రోగాలు పో. ఎప్పుడు అమ్మా? అబద్ధం ఆడినప్పుడు. మరి అబద్ధం ఆడినప్పుడు నీ జరుగుతున్నప్పుడు నీ సమస్య విడుదల రావట్లేదు, కష్టాలు విడుదల రావట్లేదు, అప్పులు పోవటం లేదు, నాకు విడుదల రావట్లేదు, నేను అబద్ధం ఆడుతున్నాను అని తెలుసుకొని అబద్ధం ఆపేస్తారావా నువ్వు? నిద్రమత్తే నువ్వే. నా కళ్ళు నీ మీదే ఉంటాయి. ఏడు చెప్పారు, నవ్వడంగా పళ్ళు లాగేస్తాను జాగ్రత్త. పళ్ళు కత్తిరింద పళ్ళు లాగేది ఉందట. మాతో అన్ని విషయంలో ఉంటాయి. ఇదో డాక్టర్ అమ్మ, ఒకటో డాక్టర్ అమ్మ. ఏంటి అబద్ధము? ఆడ కోడలు కాదురా, ఏం చెప్తున్నాను? అబద్ధము నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకలేదు, నా నాలుక, అందరూ అనండమ్మా, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకలేదు, నా నాలుక మోసము ఉచ్చరించడలేదు. విన్నారు? దేవుని వాక్యం ఇది. యోబు చెప్తున్నాడు, భూలోకంలో ఉన్న మనుషుడు చెప్తున్నాడు. మీరు ఎంతమంది ఉన్నారు అబద్ధం ఆడకుండా ఉన్నవారు? అదేంటంటే పాస్టర్ గారు, అబద్ధం ఆడకపోతే మా ఇందరు కుదురుతుందా? చూడు, హ్యాపీగా పడుకుంటున్నాను అంటారు. పాపం చాలా కష్టపడి వస్తుంది. కనుక నేను దేవుని ఎదురు చెప్తాను, మీ అందరికి చెప్తాను. ఆల్రెడీ చెప్పాను, 45 సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్ముకొని. 3 సార్లు ఆడాను అబద్ధాలు. దేవుని ఎదురు చెప్తున్నాను. 3 సార్లు ఆడినప్పుడు కూడా దేవుడి దగ్గర పనిష్మెంట్ తీసి అడిగాను, శిక్ష వేయ ప్రభువా అంటే మళ్ళీ భయం వేసింది. శిక్ష పెద్ద శిక్ష ఏం చేస్తాడేమో భయం వేసి, ప్రభువా జ్వరం ఈయన ఆయన అడిగేవాడిని. జ్వరం అయితే పడుకుంటే రొట్టెలు అయితే తెస్తారు, తింటాను, పళ్ళు తెస్తారు అందరూ చూడడానికి అని నా బాధ. జ్వరం ఏ ప్రభు అంటే అడిగిన వెంటనే జ్వరం వచ్చేసింది. రాత్రి అంతా గడగడగడరాడాను, ప్రభా థ్యాంక్ యూ. జ్వరం ఇచ్చాను, అడుగుడు ఇవ్వన్నాను కదా, అడిగింది ఇచ్చావు. అడిగింది అడిగాను, జ్వరం అడిగాను. జ్వరం అడుగుతారు ఎప్పుడైనా? నువ్వు అడుగుతారా? నువ్వే జ్వరం పోగొట్టు అంటావు. తెల్లారిపోయింది, ప్రభా శిక్ష వేసిన వందనాలు, జ్వరం తీసేయి, నేను బ్యాంక్ వెళ్ళాలి కదా. తప్పని జ్వరం తీసాడయ్యా. 7 వింటున్నాడు లేదా?
ప్రార్థన ఆలకిస్తాడు లేదా? మీ ప్రార్థన ఆలకించడా? ఏడిది ఫోను? అదే అయిపోయిందిరా, ఈ దెబ్బకి అదే అయిపోతున్నాయి. హలో, ఏంటంటే ఇప్పుడు చెప్పును అబద్ధము, నేను అబద్ధం ఆడను ఎవరైనా చెప్తారా మీరు ఈ రోజు నుంచి? ఇంతవరకు ఆడారు, దేవుడు క్షమిస్తాడు, క్షమాపణ అడుగుతావు, లేకపోతే నరకంలో పోతావు. అబద్ధులు అందరూ ఎక్కడికి వెళ్తారో బైబిల్లో? మండుచున్న అగ్ని గుండములో పాలు పొందుదురు. కనుక ఇక మీద అబద్ధం ఆడను అని ఎవరు అడుగుతారా? ఎవరైనా అడగలరా? బాబు అబద్ధమే బతుకుతున్నాడు బాబు, మేమెక్కడ అబద్ధం మానేస్తాం అంటున్నారు. ఎవరైనా చెయ్యి ఎత్తగలరా? ఇంకా అబద్ధం ఆడను. రైట్ సారా రే ఈరే తర్వాత చదువు. జాగ్రత్త వినండి, అడుగుతాను. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టువాడు నాలుగుతో కొండెమలాడు తన చెలికానికి. అదండి యథార్థమైన ప్రవర్తన కలిగిన వారే అబద్ధం ఆడనవారు, నీతిమంతులు. అది మరి అట్టివాడు నాలుగుతో కొండమలాడు తన చెలికానికి కీడు చేయడు. ఎవరన్నా నేను పక్కంటి ఆవిడ గోబా కొట్టింది అనుకో, నువ్వేం చేస్తావు? యువతల గోప కొట్టి 3 పళ్ళు రాలగొడతావు కదా. ప్రభుని నమ్ముకున్నా అంతే కదా. స్వభావం ఏమైనా మారిందా మీలో? తగ్గింపు స్వభావం ఏమో వచ్చిందా? చచ్చావా నువ్వు? చచ్చానని చెప్పుకుంటూ బతుకుతున్నావా? ప్రభు కావలసి నువ్వు ఏవాలా? చావాలి. ఏవాలమ్మా ముసలమ్మా? ప్రభు కావాలా? కావలసి నువ్వు ఏవాలమ్మా? చావాలి. మాటలు చావాలి, తలంపులు చావాలి, కోరికలు చావాలి, అన్నీ చావాలి. చచ్చిన వాడే దేవుని నమ్మినట్లు లెక్క. చచ్చిపోతే అది ఎలాగని బాబు? ఆ చావడం కాదురా, శరీరంలో ఉన్న కోరికలన్నీ కూడా ఏమవ్వాలి? బతకాలి కదమ్మా. చచ్చిపోలా. మరి చచ్చిపోతే మొగుడు ఆడాడు. రైట్. కనుక ఇక్కడ ఇంతమంది వస్తున్నారు, మీరు ఇంతమంది నా దగ్గరకు వస్తున్నవారే 2వ వారం, 3వ వారం, 4వ వారం వస్తున్నారు. ఎవరైనా దేనిలోనో చచ్చారా? ఒకటి అడుగుతున్నా. నువ్వు చచ్చావు? అబద్ధాలు చెప్పడంలో చచ్చావా? చావలేదు. అబద్ధాలు చెప్పడంలో చచ్చావా నువ్వు? చావలేదు. నువ్వు చావలేదు. ముసలేదు రేమో పోయేటప్పుడు కూడా చావకపోతే ఎలా రా? ముసలిదానా అన్నాను, ఏమనుకోక. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, ఐ లవ్ యూ. అంచేత ఏం చేయాలి? శరీర అనుసారులు, ఆత్మానుసారులు. ఆత్మానుసారులు ఒక్కరే దేవుని సమీపముగా ఉంటారు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. శరీరానుసారులు పైకి మాత్రం వేషం వేస్తారు అంతే. మనుషులు ఏదైతే తమ క్రియలు సత్క్రియలుగా మారినట్టు నటిస్తూ ఉంటారు. నటన. దేవుడికి కావాల్సిన నటన కాదు, యాక్చువల్స్. కనుక దేవుని పిల్లలారా, 3వ చదువు.
నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను అది నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూచుకోదును. అంటే దీని అర్థమేంటి చెప్పండి? నాలుగుతో పాపం చేయకుండా ఉన్నట్లు నా మార్గము, నా ఫ్రెండ్షిప్, నా ఇంట్లో వాళ్ళు, మరి కాలేజీలో, స్కూల్లో, ఉద్యోగం చోట, అది ఒక అమ్మాయి పరిశుద్ధురాలు ఉద్యోగం చేస్తుంది. నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు ఉన్నారు ఆఫీసులో. అయితే చుట్టూ మగవాళ్ళే ఆఫీసులో. ఈ అమ్మాయి బాగుంటుంది అందంగాను. పక్క ఎదురంటి సీటు వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేసేవాడు. ఆవిడ గుణగణాలు వాడిది ఈవిడ పడవేయడానికి చూసేవాడు. అది గమనించింది. అది గమనించి ఎవ్వరికీ చెప్పలేదు, దేవుడికే చెప్పింది. నీ తండ్రి ఎవరు? నీ కాపరి ఎవరు? నేను పరిశుద్ధపరిచేవాడు ఎవడు? నీ జవాబు ఇచ్చేవాడు ఎవడు? యేసు ప్రభు కదా. కాబట్టి ఆయన మాత్రం చెప్పి 3 రోజులు రాత్రులు భోజనం తినకుండా ఉపవాసం ఉంది. ఈ శోధన నుంచి విడిపించి ప్రభువా అని అడిగినప్పుడు 3వ రోజుకి వారికి ఇంకొక ఆఫీస్, మెడ్రాస్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. చెప్పకండి దేవుడికి. ఏదమ్మా ప్రార్థన వినే దేవుడా కాదు, ప్రార్థన ఆలకించేవాడా అని ఏంటిది అది ఇచ్చి నాకు చూడు. ప్రార్థన ఆలకించేవాడా అని బిరుదుంది. ఏదైనా టైం వేస్ట్ చేయక. బైబిల్ ఏముంది? ప్రార్థన ఆలకించని వాడా అనందా? ప్రార్థన ఆలకించువాడా? వాళ్ళకి ఆలకించడానికి రెడీగా ఉన్నాడు, నీకు జవాబు రావట్లేదు అంటే అర్థం నువ్వు ప్రార్థన చేయట్లేదు. నువ్వు అడిగితే కదా ఇవ్వడానికి. ఎప్పుడు అడిగితే కోడి పిల్లకి జబ్బు వచ్చింది, కుక్క నడువు ఇచ్చేసాడు ఎవడో, అది బాగు చేయ ప్రభా, బాగు చేయ బాబా, 10,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, ఇల్లు కావాలి, లోకానుసారమైన శరీరానుసారం కోళ్ళు అడుగుతున్నావు. కానీ ఆత్మానుసారమైన ఎప్పుడు అడగలేదు. ఈ రోజంతా పరిశుద్ధంగా ఉంటాడు. ఈరోజు చెడ్డవార్త సేవ్ చేయకూడదు, ఎవరు నా దగ్గర రాకూడదు. మా ఇంటికి ఎవరు మీ చిత్తం లేకుండా ఎవరు రాకూడదు ప్రభా, మీ చిత్తం లేకుండా ఎవరింటికి నేను వెళ్ళకూడదు ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థన చేసేవాళ్ళు అది గుర్తు చేసుకో. దేవాని గొప్ప కార్యములను మరింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం.